మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా మదనపల్లి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా మహిళా సాధికారత పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు మనం ప్రపంచంలోనే మేటిగా సాంకేతికతను ఉపయోగించుకొని ఏఐ ద్వారా కానీ రకరకాల కంప్యూటరీకరణను మనం ఈరోజు భారతదేశంలో వాడుతున్నాము, ముందుకు పోతున్నామంటే దానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి మహోన్నతమైన ఉద్దేశాలను, మహోన్నతమైన అభిప్రాయాలను, దేశభక్తిని ఆ రోజు ఆయన చేయకుండా నింటే ఈరోజు ఇక్కడ మనం అది చాలా వెనకబడే వాళ్ళం. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు భారతదేశం ఇంత పురోగభివృద్ధిలో ఉంది. అలాంటి నేతను మనం ఇంతవరకు చూడలేదు. ఆ రోజు 1991 మే 21వ తేదీన పెరంబదూరులో ఒక సమావేశంలో ఆ రోజు అసూలు బాసిన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు కూడా దేశమంతా శోక సందర్భంలో ఉన్నంతగా ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నక్సలైట్ రహిత దేశంగా మనం చేసుకోవాలని చెప్పి ఆ రోజు నినాదం జరిగింది. దాన్నే మనము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటరీకరణను, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను, మహిళా సాధికారతను, యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్క దాన్ని ముందు చూపుతూ ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు ముందుకు నడిపిన విధానాన్ని మనం స్మరించుకోవాలి. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను తన మరణానంతరం భారతరత్న అత్యుత్తమ పురస్కారంతో రాజీవ్ గాంధీ గారికి భారత ప్రభుత్వం సన్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం అందరము రాజీవ్ గాంధీ గారిని మరొకసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం.